ఏంటిది? మచ్చ ఉండాల్సిన చోటు ఉందా లేకపోతే గ్లాసు పై మరక? ఇది మరకో మచ్చో తెలియట్లేదే. ఏం చేస్తున్నావు? ఓ నైస్ డ్రెస్. నా రూమ్ లో ఏం చేస్తున్నావు? అది అంకుల్ ఇల్లు చూడమంటే చూద్దామని వచ్చాను. చూసావు కదా? అంటే ఇంకా పూర్తిగా చూడలేదు. ఏం చూడక్కర్లేదు, వెళ్ళు. ఓకే వెళ్ళు. ఓకే ఓకే. నందు, డ్రెస్ చాలా బాగుంది, కానీ ఇంతకీ ఆ మచ్చ అలాగే ఉందా పోయిందా? నిన్ను అరే క్రికెట్ మ్యాచ్ ఎంతకాలం అయిందో చూసి. ఎరా ఎవరు ఆడుతున్నారు? ఇండియా ఆస్ట్రేలియా. ఓహో, ఇండియా ఎన్ని వికెట్లు పడ్డాయి? 2 పడ్డాయి, కానీ మళ్ళీ పెట్టేశారు. చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా సెటర్లే. అసలుకి హలో హలో ఏంట్రా శివసింహ నాగార్జున చూసి చూస్తున్నావా? మావయ్య, మీ మావయ్య చాలా ఎక్కువ చేస్తున్నాడు. నువ్వు హ్యాండిల్ చేస్తా, నన్ను హ్యాండిల్ చేసుకోమంటావా? ఇంట్లో ఏం జరిగిందో కూడా పట్టించుకున్నంత బిజీ అయిపోయారా మీరు? అంటే నానా అది నేను అనేది అదే. వాడు చెప్పకపోతే నెక్స్ట్ జరిగే పరిణామాలకి బాధ్యులు ఎవరు? మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా బుర్రకెక్కట్లేదు. ఈ కార్తిక్ గాడు ఏదో పని చేసి ఉంటాడు. ఈ సిచ్యువేషన్ వాడుకొని ఆ నిరికించేయాలి. అలా నిలబడ్డావేంటి? డాక్టర్ అంకుల్ కోసం ఫోన్ చేయి. బావని ఎందుకు ఇబ్బంది పడతావు? బావా, ఎనీ ప్రాబ్లం? ఏం లేదు, వదిలే. చెప్పు బావా. 15 సంవత్సరాల తర్వాత నేను దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చింది నీకోసం బావా. నీ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం. చెప్పు బావా. కరెక్ట్ రా. ఈ ప్రాబ్లం ని నువ్వే సాల్వ్ చేయగలవు. నేనే సాల్వ్ చేయగలను బావా. చెప్పు. 2 రోజుల నుంచి 2 రోజుల నుంచి టింకు గాడు పాస్ పోయట్లేదు. వెళ్ళెత్తుకో. ఈ జనరేషన్ కూడానా? ఏమైంది? నా తమ్ముడులో స్పెషల్ క్వాలిటీ ఉందండి. వీడెత్తుకుంటే ఏ పిల్లడైనా పాస్ పాస్ అవుతాడు. అరే పండు, వీడిని తీసుకుని అలా బయటికి వెళ్ళరా. ఎత్తుకోలా నీ ఉడతని దారంతో కట్టేలరా. ఏమిటి అన్నయ్య కానీ భోజనం తీసుకుని చేస్తానండి. నేను బావగారు తర్వాత చేసేయండి. రా బాబు. అవునా? ఓకే. అరే రవి, కార్తిక్, మా రవి ముందే తెలుసా నీకు? తెలుసా ఆంటీ? అసలు మేము కంబైన్ స్టడీస్, ఫస్ట్ షో సెకండ్ షో సినిమాలు, ఎన్ని అవుటింగ్లు అన్ని. అసలు నాతో అసలు చెప్పలేదు. అదేంటంటే అసలు మేము భుజాల మీద చేయి వేసుకోకుండా ఏ పని చేయలేము. చెప్పురా, చెప్పవేంట్రా రవి? నందు నా సిస్టర్ బావా. ఆంటీ పిలుస్తున్నారు. రవి తీసుకురా. బావా? అవును బావా. అవునా? ఓ చెప్పాల్సిందే. ఎవరికి? అదే అంకుల్ నందు వాళ్ళ అన్నయ్యతో చెప్పాల్సిందే. చంపేస్తారు బావా. చంపేస్తారా? సర్లే, ఇవాళ నుంచి నువ్వు నా పెట్. సూపర్. పెంచుకున్న పవర్ అనుకో. కుక్ అనుకుంటే ఏమైనా ప్రాబ్లమా? బాగుంది, బెటర్ కదా? అలాగే కంటిన్యూ. కార్తిక్ తీసుకురా. నేను తీసుకొస్తాను ఆంటీ. రారా భోజనం అంట. ఏ మొహమాట పడకే. కొంచెం చట్నీ వేసుకో. ఇది పెట్టుకో. కూర్చో. అయ్యో రా రవి, కూర్చో, సిగ్గుపడకు. ఇక్కడ కూర్చో బాబు. అయ్యో పర్లేదు ఆంటీ, నేను రవి పక్కన కూర్చుంటా. ఇంత క్లోజ్ అని తెలియదు నాకు. చాలా క్లోజ్ ఆంటీ. ఇడియట్. కూర్చో. కార్తీక్, వంకాయ కూడా ట్రై చేయండి. నందు చేసింది. ఓ, బేసిక్ గా నాకు వంకాయ అంటే అలర్జీ, కానీ నందు వండింది కాబట్టి డెఫినెట్ గా ట్రై చేస్తా. చూసావమ్మా, ఇంట్లో మనం చేస్తేనేమో తింటూ. రే, ఒక అరటిపండు ఇవ్వరా. ఏదో టేస్ట్. అన్నం తిన్నాక కదా తినాలి. అది కాదు పక్కన మచ్చుందే, ఆ అరటిపండు ఇవ్వరా. తేడా ఏంటో. మచ్చున్న అరటిపండు భలే టేస్ట్ ఉంటుందిరా. మచ్చో రక్షిత అని అంటారా. వంకాయ కూర చాలా బాగుంది, కానీ ఈ మచ్చున్న అరటిపండుని చూడరా, భలే క్యూట్ గా లేదు? ఉంది. వాట్? నన్ను అడిగితే ఎలా అండి? నా కాల్ తనిన మీ కూతుర్ని అడగండి. నీ కోడలు బాగా ఫాస్ట్. నందు తినకుండా వెళ్ళిపోతున్నావేంట్రా?
మావయ్య సక్సెస్. నువ్వేంటబ్బా చొక్కా అయిపోతున్నా? ఏంట్రా ఈ అవతారం? నీ మనోడు పిల్లడు పోసాడు పోయలేదక్క, చిన్న ఏనుగు పోసాడు పోసాడు. చూడు సారీ అండి, ఒక షర్ట్ ఉంటే ఇస్తారా? చరణ్ ఓ షర్ట్ తీసుకొచ్చి థ్యాంక్ యూ ఫర్ కమింగ్. పంతులు గారిని కనుక్కుని పెళ్లి పనులు బాయ్ ఆంటీ. బాయ్ బాయ్. సీ యు. థాంక్ యూ. ఏ నందు బాయ్ రా. బాయ్ ఏం బాయ్. పర్వాలేదండి, తను ఇబ్బంది పెట్టకండి. బాయ్. సరే ఓకే బాయ్. హలో రే కార్తిక్, మనం బిందుకి మధుకి పెళ్లి చేసాం కదా, వాళ్ళ ఫాదర్ మనుషుల్ని పంపించాడు రా, మన ఫ్లాట్ మొత్తం తుక్కు చేశారా, మమ్మల్ని కూడా బాగా కొట్టారా కార్తిక్. నీ ఫోటో పట్టుకుని తిరుగుతున్నారా, నువ్వు మాత్రం జాగ్రత్త. ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? అటు చూడండి అంకుల్, మీ కూతురు ఎంత సంతోషంగా ఉందో చూడండి. మీకు కావాల్సింది అదే కదా. ఈ పరువు, మర్యాద, సొసైటీ, ఫ్రెండ్స్, కుటుంబం, ఇటువంటి విషయాలని పక్కన పెట్టి ఒక్కసారి ఆలోచించండి. తనకు నచ్చిన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే మీరెందుకు అంకుల్ సడన్ గా విలన్ అవుతారు? మాకు ప్రేమించడానికి టైం సరిపోవట్లేదు ఇక్కడ, మీకు ద్వేషించడానికి ఎలా సరిపోతుంది? ప్రేమించండి అంకుల్, ప్రేమించి మీ కూతురుకి ఆ ప్రేమ చూపించండి. మొత్తానికి మధుగాడు భలే సెటిల్ అయ్యాడు రా బావ. అవునరా, ఏ నీ దెబ్బకి బిందు వాళ్ళ డాడీ వాడికి ఇంట్లోకి ఎంట్రీ పాస్ కూడా ఇచ్చేసాడు. మధుగాడి చేత బిజినెస్ కూడా పెట్టిస్తున్నాడంట. కిర్రాక్ రా రే, నాకు కూడా అలాంటి జాక్పాట్ దొరుకుతుందంటారా? జరుగుతుందిరా. కార్తిక్ ఏరా అలా ఉన్నావు? అందరూ సెటిల్ అయిపోతున్నారా, నేను కూడా నందుతో తొందరగా సెటిల్ అయిపోతే బాగుంటుంది. కాంట్ వెయిట్ టు స్టార్ట్ మై లైఫ్ విత్ నందురా. జరుగుతుందిరా, టెన్షన్ లేక నీ పెళ్లి భారత్ లో మేమే డాన్స్ చేస్తాం చూడు, టినిక్ టిటిన్ టినిక్ టిటిన్ టినిక్ అని చేస్తాం కాదు. రే వాడు మన బాబీలా ఉన్నాడు. థ్యాంక్ యూ గర్ల్స్. రే వాడేరా, వాటర్ ట్యాంకర్ లో ఉండేవాడు వైన్ బాటిల్ లో తయారాడేంటి? అవును. అరే బాబీ, హాయ్ బాయ్స్, హౌ ఆర్ యు? వన్ సెకండ్ బేబీ. హే హాయ్ 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 హాయ్. ఏరా ఎలా ఉన్నారా? ఎలా ఉన్నావురా? హాయ్ కార్తిక్, హౌ ఆర్ యు? బాబీ బాగున్నావా? అరే బాబీ, ఏంట్రా ఇంత డ్రాస్టిక్ చేంజ్? మీ యు నో వన్ థింగ్, యాక్చువల్లీ ఐ యామ్ ప్రామిసింగ్ మ్యాన్, వన్ షుడ్ నో హౌ టు కంట్రోల్ అదర్. సారీ, మీకు నా లాంగ్వేజ్ అర్థం కాదు కదా, ఇంగ్లీష్ మీరు నేర్చుకోవాలి. ఓకే, మీ లాంగ్వేజ్ అర్థం లేదు చెప్తాను రా. నేను ఇప్పుడు డేటింగ్ లో ఉన్నాను రా. ఎవర్రా గర్ల్? చిచి, గర్ల్ కాదు, బాయ్. బాయా? యా, సీను అని మా ఇంటి పక్కనే ఉంటాడు. సీను అసలు ప్రవీణ్ అది కాదని చెప్పి. అరే శివ, ఏంట్రా నువ్వు కూడా ఏంట్రా? హే కమ్ ఆన్ మ్యాన్. కార్తీక్ అసలు నో దూరం దూరం. మీ అందరికి నన్ను చూసి కుళ్ళు కదా, నన్ను చూసి మీరు ఎంత కుళ్ళిపోతారంటే అసలు మీరు మా సీను గాడి బాడీ చూస్తే అసలు ఆడి మజిల్స్ చూస్తే ప్రవీణ్ ఎక్కడ పడితే అక్కడ పుట్టుకోకరా, అవతలికెళ్ళు. నేను ఆడాను కాదు. యాక్చువల్లీ కార్తిక్, ఇట్స్ ఎనీ కృష్ణ ఫ్రెండ్స్ హ్యాస్ నాట్ లాస్ట్ హిస్ నీకు కూడా లాంగ్వేజ్ అర్థం కాదు కదా, నీకు అర్థమైన లాంగ్వేజ్ చెప్తాను. మ్యాటర్ ఏంటంటే సిటీలో బాయ్స్ డేటింగ్ చేసుకోవడం కామన్ కదా, అది తెలియదు ఎదవలకి. పైగా నేను ఈ మధ్య బాడీ బాగా తగ్గించేసాను. బాడీ తగ్గించారంటే ఒక నిమిషం ఉండు. ఏంట్రా తగ్గించింది? బాడీ మినరల్స్ తీసుకున్నారు కదా, అవునా? అందుకే డేటింగ్. నువ్వు చేసేదేంట్రా? అదే డేటింగ్, అది చేసే కదరా స్లిమ్మయ్య. దాన్ని డైటింగ్ అంటారా? నేను అదే కదా అన్నది, డేటింగ్. మళ్ళీ ఎందుకు కొట్టావు? తింటాన్ని లిమిట్ లో పెట్టుకుంటే డైటింగ్ అంటారు, తిరగటాన్ని లిమిట్ లో పెట్టుకుంటే డేటింగ్ అంటారు. ఎద్దావా, కంగారు పెట్టాం. అరే రండ్రా వెళ్దాం. నీ అలానే. ఏ ప్రవీణ్, ఏంట్రా ఏంటి మ్యాటర్ ఏంటంటే నేను రేపు పర్సనల్ గా డేటింగ్ వెళ్దాం అనుకుంటాను. వస్తాను. వచ్చిరా ఇంగ్లీష్ తో మాట్లాడే చంపేస్తాను ఎదవా. ఆడేంట్రా పిచ్చోడు బాబు. హలో, ఈజ్ దిస్ కార్తిక్? యా, నేను రా కిరణ్. ఎవరు? అదే బాస్, ప్యారిస్ ఆక్స్ బాలిస్ బార్. అరే బగర్, కిరణ్ నువ్వా? ఇండియాకి ఎప్పుడు వచ్చావరా? నీ బగ్గర్ని కాదు, వచ్చి 2 వీక్స్ అవుతుంది. ఎప్పుడు కలుస్తావు చెప్పు. నేను ఫ్రీయే బే, నువ్వు చెప్పు. రేపు 3 o'clock
ఫుడ్ ఫెస్టివల్ లో నా ఫ్రెండ్ కూడా పరిచయం చేస్తా. ఫ్రెండా? అమ్మాయా అబ్బాయా? అమ్మాయే. వచ్చి 2 వీక్స్ కూడా అవలా అప్పుడే ఒక అమ్మాయిని పాడేసావా? మాకెంత ఆడిది బస్, ఏదో ఫేస్బుక్ లో పరిచయం అయింది, అంతా ఓకే. కాకపోతే చిన్న చిన్న టెన్షన్లు. నువ్వు వచ్చి హెల్ప్ చేస్తే. డోంట్ వరీ రా, నేను వచ్చి సెటిల్ చేస్తాను కదా. ఐల్ సీ యు టుమారో. బాయ్. ఈడ్ని కూడా సెటిల్ చేయాల్సి వస్తుంది. డైటింగ్ డేటింగ్ ఈడింగ్ ఇంగ్లీషు. హే గీత, నువ్వేంటి ఇక్కడ? ఆఫీస్లో లేట్ అయిందా? ఏంట్రా ఇక్కడేం చేస్తున్నారు? నా ఫ్రెండ్ రా. హాయ్ బేబీ, 2 వీక్స్ లో పెళ్ళంట కదా. నేను లవ్ అన్నాను, నువ్వు ఫ్రెండ్షిప్ అన్నావు. మన ఫ్రెండ్షిప్ ని కొంచెం మార్ఫింగ్ చేశా. పిక్స్ బాగున్నాయి కదా, చాలా న్యాచురల్ గా ఉన్నాయి. యూ మస్ట్ అప్రిషియేట్ మై టాలెంట్. సైలెంట్ గా రేపు మార్నింగ్ నా ఫ్లాట్ కి వచ్చేయి, లేదంటే ఇంటర్నెట్ లో పిక్స్, పెళ్లి కొడుకు అండ్ ఫ్యామిలీ షాక్. ఫ్రెండే కదా అని కాస్త చనువుగా ఉన్నాను, కానీ వాడు ఇలా చేస్తాడు అనుకోలేదు. ఎక్కడాడు? ఎల్రా, నా డార్లింగ్ వచ్చింది. Hey man, what do you want? ఏం లేదన్నయ్య, గీతా పిక్స్ ఏవో నీ దగ్గర ఉన్నాయంట కదా, అవి ఇచ్చేస్తే వెళ్ళిపోతా. ఓహో, దాన్ని రమ్మంటే నిన్ను పంపించిందా? తప్పలేదన్నయ్య, తప్పుడేదోతో ఫోటోలు దిగాక తప్పదు కదా. ఇవ్వకపోతే ఇచ్చేదా